నమస్కారం ఫ్రెండ్స్. కరోనా వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చిన్న అవగాహన కల్పించడానికి ప్రజలకు నేను ఒక చిన్న పాట రాశాను, అది ఇప్పుడు పాడతాను. చేయి చేయి కలపకుండా ఐక్యతనే చాటుదాం, కరోనాని తరిమి కొట్టి సమాజాన్ని నిలబెడదాం. నమస్కారమే ముద్దు, షేక్ హ్యాండ్ వద్దుర భయ్యా, మాస్క్ వేసుకుంటేనే కరోనా దరికి రాదు. సామాజిక దూరమే కరోనా నిర్మూలన, పద్ధతిగా వ్యవహరించు, ప్రాణం కాపాడుకో. ఇది తెలుసుకొని మసలుకో, ప్రపంచాన్ని కాపాడు. కరోనా వస్తే నీకు బంధాలే కరువాయే, మహమ్మారి తాకితే చివరి చూపులేదాయే. అమ్మా నాన్న అక్క చెల్లి మాటలే లేకపాయే, భార్య అనే మాట కూడా దూరమే అవునురా. నిన్ను పలకరించు వారెవరు ప్రక్కనే ఉండరురా. క్రమశిక్షణ పాటిద్దాం, కరోనాని కట్టడి చేద్దాం. రాష్ట్రం దేశం ప్రపంచం కాపాడుదాం, రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కాపాడదాం. ప్లీజ్ ఫ్రెండ్స్, అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించండి. ఒక బంధం మీద ఎంతోమంది ఒక బంధం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆశలు నిరాశలు చేయొద్దు. ఒక బంధం విలువ తెలియాలంటే ఇలాంటప్పుడే. బంధాలు ఎన్నో ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని పోలీసులు చెప్పినట్టుగా, వైద్యులు చెప్పినట్టుగా, మన ప్రధానమంత్రి గారు, సీఎం కేసీఆర్ గారు, మన మంత్రులందరూ చెప్పినట్టుగా మనం చేస్తే ఖచ్చితంగా కరోనాని నిర్మూలించడం జరుగుతుంది. ఈ సామాజిక దూరం పాటించండి, ఎవ్వరికీ ఇబ్బంది కలిగించొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. లాక్డౌన్ ఉన్నందువల్లనే ఇలా మనం ఉన్నాం. లాక్డౌన్ లేకపోయి ఉంటే ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా కరోనా అనేది వచ్చేసేది. ఇలా ఉన్నాం కాబట్టే మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం. అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించండి ఫ్రెండ్స్. అందరూ చెప్పేదే కదా, చెప్తుందిలే అనుకోకండి. ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే, ఏముంది మాకు వస్తుందా మాకు రాదు అనేది విషయం కాదు. ఇక్కడ కరోనా అనేది కులం మతం చిన్న పేద భేదం లేకుండా వచ్చేది. నాకేం కాదు అనుకునేది కాదు. కరోనా వస్తే మాత్రం ప్రాణమే దక్కట్లేదు. చూస్తున్నారు కదా, దేశం ప్రపంచం ఎంతో దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే సామాజిక దూరమే మన ఆయుధం. ప్లీజ్ 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 ప్రపంచాన్ని కాపాడండి. ఎలా కాపాడుతాం? మనల్ని మనం కాపాడుకుంటే దేశం ప్రపంచం బాగుంటుంది. ఈ చిన్న సమయాన్ని మీరు నా విషయం విన్నందుకు, నేను చెప్పే విషయం విన్నందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్స్.